తెలంగాణలో వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలో వడగళ్ల వానతో వరి పంట నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. వానాకాలం యాసంగి రైతు బంధుకి 15,000 రూపాయలు వెంటనే ఇవ్వాలన్నారు. పంట బీమా ఉండి రైతులకు ఇంతటి నష్టం ఉండేది కాదన్నారు. రైతులకు 3 పంటల బీమా రాలేదని 2 లక్షల పైన రుణమాఫీ చేయాలని తెలిపారు. రుణమాఫీ చేసినట్లు అబద్దాలు ఆడుతున్నారని, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని మాజీ మంత్రి పేర్కొన్నారు. చాలా జిల్లాల్లో పంటలు ఎండిపోతా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి. ముఖ్యంగా ఈ రోజు వడగళ్ల వాన సిద్దిపేట జిల్లాలో బాగా పడ్డది, మెదక్ జిల్లాలో కూడా బాగా పడ్డది. ఎక్కడెక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్ల వానలు పడ్డాయో అధికారులను పంపండి, ఎన్యూమరేషన్ చేయించండి. ఆ రైతులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే కొన్ని వడ్లు రాలిపోయినాయి రాస్తామంటున్నారు అధికారులు. పొట్టకొచ్చినాయి కూడా రాళ్ళు పడ్డప్పుడు పాలు బయటకు వెళ్తాయి. అది ఉత్తగానే అది గింజ పెట్టదు, రేపు అదంతా తాలైపోతుంది, తెల్లబడిపోతుంది తప్ప గింజ రాదు. అటువంటి భూములను కూడా వ్యవసాయ శాఖ అధికారులు వెరిఫై చేసి ఎక్కడెక్కడైతే మరి పాలు బయటకు వచ్చినాయో ఆ పంట వచ్చే అవకాశం ఉండదు కనుక ఆ రైతులను కూడా గుర్తించి వీరందరికీ ఇన్పుట్ సబ్సిడీ కింద సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.